దగ్గర ₹1,00,000 డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు బ్యాంకులో అత్యవసరమై ఓ 30,000 అప్పు తీసుకుంటే తప్పులే. అవును. అలా కాకుండా మీ దగ్గర ₹1,00,000 ఉన్నప్పుడు 1,10,000 అప్పు తీసుకుంటే నాశనం అయిపోతుంది. వ్యవస్థ దెబ్బతినేస్తది. ఏదో ఇక గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ అవును. ₹1,00,000 మీ చేతిలో ఉంటే 1,10,000 చేస్తే కష్టం. ₹1,00,000 మీ చేతిలో ఉండి నెలకి మీకు ఒక 20,000 ఆదాయం వస్తుందనుకున్నప్పుడు మీరు 10,000 అప్పు తీసుకుంటే తప్పులే. మీకు అవును. 50,000 ఆదాయం వస్తుందన్నప్పుడు 30,000 అప్పు తీసుకుంటే తప్పులే. హ్మ్. కానీ ఆదాయంతో సంబంధం లేని అప్పులు ఎలా ఉంటాయో అమెరికా చూపెడుతోంది. అమెరికాకి సంబంధించినటువంటి జీడీపీ $30 ట్రిలియన్. కానీ దాని అప్పు $39 ట్రిలియన్. అవును. అదే భారతదేశం వచ్చేటప్పటికి అప్పు పరంగా చూసుకున్నప్పుడు ఇవాళ రేషియో 43%కి తగ్గించగలిగారు వీళ్ళు. హ్మ్. ఇదివరకటితో పోల్చుకుంటే తగ్గించగలిగారు అప్పు రేషియోని. అంటే మన జీడిపితో పోల్చుకుంటే. ఇంకొక అవును. గొప్ప విశేషం మనం గుర్తించాల్సింది ఏంటంటే మన్మోహన్ సింగ్ చివరి సంవత్సరం 12 లక్షలు 15 లక్షల కోట్లు ఉంది బడ్జెట్. హ్మ్. హ్మ్. ఇవాళ మన బడ్జెట్ 53 లక్షల కోట్లు. అవును. 53 లక్షల కోట్లు. కొంతమంది అవును. అపరమేధావులు మాట్లాడే భాష ఎట్లా ఉంటుందంటే అప్పులు కలిపి లెక్కేస్తారంటే అప్పుడు కూడా అప్పులు కలిపినే లెక్కేసేది. నెంబర్ 2 ఏంటంటే ఉట్టి పన్నుల ద్వారా భారతదేశానికి వస్తున్నదే 41 లక్షల కోట్లు. హ్మ్. ఉట్టి పన్నుల ద్వారా 41 లక్షల కోట్లు సంపాదన వస్తుంది. అవును. మన్మోహన్ సింగ్ టైంలో